మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కువగా రాగుల్లో ఉంటుంది. రాగుల్ని కూడా డిఫరెంట్గా జావా తాగుతున్నాము, దోశలు చేసుకుంటున్నాము, ఇడ్లీలు ఇలా రకరకాలుగా వాడుతున్నాము. సో ఈ రాగులు వాడేటప్పుడు కాల్షియం మన బాడీకి ఎంత అందుతుంది, ఏ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా అందాలంటే ఏ విధంగా తీసుకోవాలి? సో ఇలా మనకి కాల్షియం రాగుల్లో ఉంటుందని తెలుసు, తీసుకోవాలి అని తెలుసు, బట్ ఏ విధంగా తీసుకుంటే పర్ఫెక్టో కొంచెం డైలమాలో ఉన్నాం కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్, మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. సార్, కాల్షియం అయితే ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి వాళ్ళకి, మరీ ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్. రాగుల్లో ఉంటుంది అని చెప్పి తెలుసు అందరికీ, తీసుకుంటూ ఉన్నాము. బట్ తీసుకునే విధానంలో కొన్నిసార్లు ఆయిల్ ఎక్కువగా వేసి తీసుకుంటున్నాము, కొన్నిసార్లు ఆయిల్ని అవాయిడ్ చేస్తే తీసుకుంటున్నాం, ఇడ్లీలు ఇలా. బట్ మాలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి సార్. ఏ విధంగా తీసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం కాల్షియం బాడీకి అందుతుందో అదొక్కసారి తెలియజేస్తారా సార్? సో రాగులు అనేటివి చాలా ఇంపార్టెంట్, మనకందరికీ తెలుసు అందులో కాల్షియం బాగుంటుందని కూడా. కాకపోతే ఫైటేట్స్ అనేటివి ఉంటాయన్నమాట ఈ ధాన్యాలలో. సో ఇవేంటంటే ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ అబ్జార్ప్షన్కి కాస్త అడ్డపడుతూ ఉంటాయి, బెరియర్ లాగా ఉంటాయి. సో ఈ కాల్షియం మనకు మంచి అబ్జార్ప్షన్ కావాలంటే యాక్చువల్గానే కాల్షియం అబ్జార్ప్షన్ చాలా కష్టం. ఈవెన్ మన మెడిసిన్స్ తీసుకుంటే కూడా 30-40% అబ్జార్ప్షన్ సక్రమంగా అవ్వగలిగితే పెద్ద విషయం. సో ఇప్పుడు ఈ కాల్షియం అనేది మంచి అబ్జార్ప్షన్ కావాలనుకుంటే రాగుల్ని 14-16 గంటలు నానబెట్టిన తర్వాత వాటితో పిండి కానీ చేసుకొని, తద్వారా మనము ఏదైతే వండుకుంటామో అది దోశ కావచ్చు, ఇంకేదైనా ఇడ్లీలో కావచ్చు, కాల్షియం అబ్జార్ప్షన్ బాగుంటుందనేది మనకు తెలిసిన విషయం. నానబెట్టాలి దాన్ని. సో మినిమం అప్ టు 16 అవర్స్ నానబెట్టాలి. సో నానబెట్టిన రాగుల్ని ఎక్కడ వాడగలుగుతాం? పిండి చేసుకున్నప్పుడే. ఎలాగైతే మనకు ఇప్పుడు పిండితో బ్యాటర్ దోశకి కానివ్వండి, లేదా ఇడ్లీకి కానివ్వండి, ఇంకేదన్నా ఇప్పుడు పెసరట్టు చేసుకుంటున్నప్పుడు కూడా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రాగుల్ని నానబెట్టి తర్వాత దాంతో చేసిన పిండిని ఇట్లాంటి వాటిల్లో కానీ మనం కానీ యూజ్ చేసినట్లయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. రాగి జావ చేసుకున్నప్పుడు కుక్ చేస్తాం కదా సార్, అది మరి బెటర్ అంటారా సార్? ఎక్కువగా రాగి జావ బెటరే, బట్ ఆ రాగులు నానుండాలి దీనికి కూడా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే సోక్ చేసినట్లయితే ఎక్కువసేపు మనకి బెనిఫిట్ బాగుంటుంది, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. సో ముఖ్యంగా మనకి ఇప్పుడు 60-70 ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళు, ఇప్పుడు డయాబెటీస్తో భారతదేశంలో ఏంటంటే పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ పెద్ద ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎలాగో కాల్షియం అవసరం, ఎందుకంటే ఆస్టియోపరోసిస్ అని, ఆస్టియోమలేషియా అని చెప్పి ఎముకలు వీక్గా ఉండటం అనే సమస్యలు గుర్తిస్తున్నాం మనం. సో మనం తీసుకుంటే ఆహారం మనకు తృప్తిగా ఉండాలి, రుచినివ్వాలి, ప్లస్ పౌష్టికాలు కూడా మనకు మంచిగా అందాలి. కాబట్టి ఆ పద్ధతిని కొంచెం కరెక్ట్గా మనం తెలిసి తీసుకున్నట్లయితే లాభం ఎక్కువగా ఉంటుంది కదా అనేది మన అభిప్రాయం అన్నమాట. సో ఖచ్చితంగా రాగి అంబలి చేసుకున్నా, సంకటి ఏది చేసుకున్నా కూడా నానబెట్టి ఆ పౌడర్ని యూస్ చేస్తే బెటర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ ఎంత పర్సెంట్ అందే ఛాన్స్ ఉంది అంటారు సార్? డెఫినెట్గా 30% అండ్ అబౌవ్ అందాలనేది మన ఉద్దేశం అనమాట. ఎగ్జాక్ట్గా మనము మెజర్ చేయలేం ఓకే ఖచ్చితంగా ఎంత అని చెప్పి. బట్ ఈ ఫైటేట్స్ ఒక ప్రభావం తగ్గుతుంది అనేది మనకు తెలిసిన విషయం ఈ రూపంలో తీసుకున్నట్లయితే. సో ఇది మనకు డెఫినెట్గా చాలా అంశాలలో బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ రాగితో మీరు అన్నట్లు చాలా రకరకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు గోధుమ అనుకోండి, సో ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ చపాతి లేదా గోధుమ రవ్వ. బట్ రాగి అలా కాదు కదా, రాగి రొట్టె చేయొచ్చు, రాగితో మనము సంగటి అనేది కామన్గా తెలిసిన విషయమే. తర్వాత ఇంకా రాగి పిండిని మనము ఇడ్లీ పిండితో కానీ, దోశ పిండితో కానీ చేసుకుంటే వాటితో చేయొచ్చు. రాగి రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు, అండ్ జావా, అంబలి చేయొచ్చు. రాగి నానబెట్టి దాన్ని మాత్రం కాన్సన్ట్రేట్గా తీసుకుంటే మిగతా వాటిలో కూడా దాన్ని మిక్స్ చేసుకుంటూ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దానికంటూ మంచి టేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనకు గోధుమ పిండితో మీకు గోధుమ పిండి అనేది ఏం టేస్ట్ ఇవ్వదు, బట్ రాగి అనేది దానికంటూ ఒక టేస్ట్ కూడా ఉంది కదా. సో ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. అండ్ మంచి కూరగాయలతో తిన్నప్పుడు కూడా దానివల్ల మనకి ఇంకా మంచి పౌష్టిక విలువలు అందుతాయి అది. ఓకే సార్, మరి ఇంకా రాగితో పాటు కాల్షియం హెవీగా ఉండే ఫుడ్, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఏం తీసుకోవచ్చు అంటారు? మెయిన్గా రాగిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఇప్పుడు రైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ రాగిని సమ్ అమౌంట్ కానీ ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే వీళ్ళు తీసుకుంటున్న ఆహారం వాటిల్లో, సో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించినట్టు అవుతుంది. పెరుగుతున్న షుగర్స్ కూడా
ఆ పెరుగుదలను కొంచెం అరెస్ట్ చేయొచ్చు. ప్రాండియల్ స్పైక్స్ అంటాం, అంటే పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్, ఆహారం తిన్న తర్వాత పెరుగుతున్న షుగర్స్ ఏదైతే పీక్స్ ఉంటాయో వీటిని అరెస్ట్ చేసి అంతగా పెరగనివ్వకుండా అడ్డుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆహారం తిన్న తర్వాత షుగర్ ఒక 70 పాయింట్లు పెరుగుతుంది అనుకుందాం, 70 మిల్లీగ్రామ్స్. ఇది యాడ్ చేస్తే అందులో ఒక 20-30% పెరుగుదలని అరెస్ట్ చేయొచ్చు అనేది మన ఆలోచన. హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఏంటివి? జనరల్గా మనకి రైసు, ముఖ్యంగా వైట్ రైస్, అందుకనే మనం సింగిల్ పాలిష్ మంచిది అంటాం. సో ఈవెన్ చిరుధాన్యాల్లో కూడా ఇదే బెనిఫిట్. ప్రాండియల్ తిన్న తర్వాత పెరుగుతున్న షుగర్ని పెరుగుదలలో కొంచెం అడ్డుకోగలుగుతుంది. అందుకని మనం చిరుధాన్యాలు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అంతేకాకుండా చిరుధాన్యాల్లో పౌషక విలువలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒట్టి రైస్లో మనకు కార్బ్ దెబ్బ వేరే ఏమీ లేదు. అట్లీస్ట్ ఇప్పుడు సింగిల్ పాలిష్ రైస్లో అట్లీస్ట్ ఆ పొరలో మనకు బి కాంప్లెక్స్ అందుతుంది అనేది మనకు తెలుసు. బట్ డబుల్ పాలిష్ వైట్ రైస్లో ఏముంటుంది? మనకి ఒక్క కార్బ్ తప్ప. సో ఇది మనం ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక డాక్టర్గా మనము వైట్ రైస్ అంత మంచిది కాదు అన్నప్పుడు కేవలం షుగర్ లెవెల్స్ ఉద్దేశంతోనే కాదు, తిన్న దాంతో ఎంత పోషక విలువలు అందుతున్నాయని కూడా మనం గుర్తిస్తాం అనమాట. అందుకే ఈ మధ్య కాలంలో వద్దు అంటే పేషెంట్స్ కొంచెం మరోలాగా బాధపడతారు కాబట్టి సింగిల్ పాలిష్ తీసుకుంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయని అలా చెప్తున్నాం. సో దే విల్ రిమెంబర్ దట్ అట్లీస్ట్. తినకూడదు అనే విషయాల కంటే కూడా తింటే వచ్చే లాభాలు, అంటే పలానా ఆహార విధానాలు అలా తీసుకున్నట్లయితే మీకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళు ఆచరించడం కూడా బెటర్గా ఉంది మనకి. ఓకే సార్. దెన్ కాల్షియం అయితే రాగులు, పెసరట్టు సార్, పెసర్లను నానబెట్టి పెసరట్టు చేసుకుంటూ ఉంటాము. మరి ఇది ఎంతవరకు బెటర్ అంటారు సార్? పెసరట్టు కూడా చాలా బెటర్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే దోశలు అంటే చాలా ఇష్టం. సార్ నాకు డయాబెటీస్ వచ్చింది, నేను ఇక మళ్ళీ లైఫ్లో దోశలు తినచ్చా అని అడుగుతారు. దోశ అనేది నెవరే ప్రాబ్లం, బట్ మంచి రైస్ కలిపిన దోశనే వద్దన్నాం మనం. సో మీరు పెసరట్టుని తీసుకుంటున్నప్పుడు ఆ దోశ తిన్న తృప్తి వస్తుంది. ఈవెన్ పెసరట్టులో మీరు మళ్ళీ ఇంతమందిగా రాగులు అనుకున్నాం కదా, రాగుల పిండిని కూడా కొంచెం కలుపుకోవచ్చు. సో పెసర్లు దాంట్లో ఈవెన్ రాగులు కూడా నానబెట్టినట్లయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మనకి. సో ఒక వారంలో 7 రోజులు. సో డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్లు ట్రై చేస్తున్నప్పుడు మీకు టైం ఉన్నట్లయితే మీకు డయాబెటీస్కు మంచిది, మీ పోషక విలువలు మీకు అందుతాయి. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ వచ్చింది కాబట్టి మనం ఏదో కోల్పోయామనే ఫీలింగ్ మైండ్లో ఉండకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది డయాబెటీస్ వచ్చిన వెంటనే ఒక రోగం వచ్చినట్టుగా భావిస్తున్నారండి. చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ని కౌన్సిల్ చేసి, అయ్యా నీకు ఎటువంటి సమస్య లేదు, పెరిగి కనపడుతున్నది షుగర్ లెవెల్స్ మాత్రమే, వాటిని మనం ఈ విధంగా కంట్రోల్ చేసుకుందాం. ఆహార నియమాలతో కొంత కంట్రోల్ అవుతుంది, అవసరమైతే కొన్ని మెడిసిన్స్. మీకు ఓన్లీ ఆహారంతోనే షుగర్ పూర్తిగా కంట్రోల్ అయిందనుకోండి, మెడిసిన్స్తో పని లేదు. బట్ మీ పూర్తి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇంకాస్త షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకుందాం, ఆ కాస్త షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి కనీసం మందులు వాడుకుంటే సరిపోతుంది. ప్లస్ శారీరక శ్రమ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను మందులు వేసుకుంటాను, నేను ఆహారం తింటాను, మందులు మరీ కావాలంటే ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, నాకు ఎక్సర్సైజ్ చేయడం కష్టం అంటే కుదరదండి. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే పేషెంట్స్ ఎవరైతే అండర్స్టాండ్ చేసుకొని వ్యాయామం కరెక్ట్గా పాటిస్తూ ఆహార విధానాలు కరెక్ట్గా పాటిస్తారో దాదాపు 40-60% షుగర్ లెవెల్స్, పెరుగుతున్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి. అంటే ఏమని అర్థం? మెడిసిన్స్లో కూడా 20-30% అవసరం తగ్గుతుందని కూడా అర్థమే కదా ఇట్లా. సో డయాబెటీస్ని ఎవరైతే ప్రోగ్రెస్ కాకుండా అరెస్ట్ చేయాలనుకుంటారో ఇది చాలా బెనిఫిట్ అవుతుందండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఒక చక్కటి వాల్యుబుల్ టిప్ అని చెప్పుకోవచ్చు. రాగుల్ని వాడే విధానం చాలా వరకు తెలుసు, బట్ మీరు చెప్పిన ఏదైతే పాయింట్ 13-14 గంటలు నానబెట్టాలి, అది చాలా మందికి తెలియదు సార్. సచ్ ఏ వాల్యుబుల్ టిప్ మాకు, మా వ్యూయర్స్కి, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్కి చాలా చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.